హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తీయని కథలకు స్వాగతం. ఈరోజు మనము పేకం హేడలు అనే నవల విందామండి. ఇది రాసిన వారు ముప్పాల రంగనాయకమ్మ. ఇక కథలోకి వెళ్దామా? భాను పగలబడి నవ్వుతుంది. ఉలిక్కిపడి లేచాను. ఏదో భయం ముంచుకొచ్చింది. భాను ఏడుస్తుందేమో. ఈ అర్ధరాత్రి ఒక్కతి. చాలాసేపు చీకటిలోనే లేచి కూర్చున్నాను. ఒకసారి వెళ్ళి వద్దామా అనిపించింది. కానీ నేను అంత అర్ధరాత్రి వెళ్తే అతను ఏమైనా అనుకోవచ్చు, అనవచ్చును కూడా. ఆలోచనలలోనే మగతగా నిద్రపట్టింది కొంతసేపు. ఎవరో కంగారుగా లేపుతున్నారు. తుల్లిపడ్డాను. అతను భాను భర్త రాజశేఖరం. మనిషంతా కంపించిపోతున్నాడు. భాను భాను లేదు, ఈ ఉత్తరాలు అంటున్నాడు తడబడుతూ. నేను అదిరిపోయాను. శరీరమంతా గడ్డకట్టిపోయింది. ఏదో పీడకల జరుగుతున్నట్లు తోచింది. గొంతు పెగుల్చుకున్నాను. కంగారుగా అడిగాను, భాను ఇంట్లో లేదు, ఏమైంది? అతను అపరాధిలా తలదించుకున్నాడు. జంకుతున్నాడు. ఏమో నాకు తెలీదు. బాబు ఏడుస్తుంటే మెలకువ వచ్చింది. వాళ్ళమ్మ వస్తుందిలే అని కాసేపు పడుకున్నాను. వాడు వంటగది ముందుకెళ్ళి ఏడుస్తుంటే లేచి వెళ్ళాను. ఎంత పిలిచినా జవాబు లేదు. నాకేదో అనుమానం వచ్చి గబగబా గదిలోకి వచ్చి చూశాను. టేబుల్ మీద ఉత్తరాలున్నాయి. నన్ను అడ్రస్ చేసింది పైన ఉంది. తీసి చూస్తే మీ జీవితంలోంచి శాశ్వతంగా తప్పుకుంటున్నానో ఏమిటో రాసింది. నేను పూర్తిగా చదవలేదు. బాబును పక్కింటి వాళ్లకు అప్పచెప్పి ఇలా వచ్చేశాను. మీరు ఆగిపోయాడు. అంతా అర్థమైంది. రాత్రి ఏదో గొడవ జరిగింది. భాను అన్ని బంధాలు తెంపుకొని కన్న ప్రేమను కూడా చంపుకొని తెగించింది. బలవంతంగా చచ్చిపోవడానికి వెళ్ళిపోయింది. భాను అంటూ వెర్రిగా అరిచాను. దుఃఖం ముంచుకొచ్చింది. భరించలేక గోడకు తల బాదుకున్నాను. అయ్యో భాను! చటుక్కున కర్తవ్యం గుర్తుకు వచ్చింది. స్టాండు మీద చొక్కా తగిలించుకుని భాను రాసిన ఉత్తరాలు చదివే సమయం కాదు. జేబులో తోసేశాను. పక్క గదికెళ్ళి స్నేహితులిద్దరినీ లేపి క్లుప్తంగా సంగతి చెప్పాను. క్షణాల్లో బీచ్ వైపు, రైల్వే లైన్ వైపు సైకిళ్ళ మీద బయలుదేరిపోయాం. 3 గంటల రాత్రి. కన్ను పొడుచుకున్నా కానరావడం లేదు. చీకటి కాటుకలా చిక్కపడింది. బీచ్ అంతా గాలించేశాం. తడి ఇసుకలో దిగబడిపోయే కాళ్ళను ఈడ్చుకుంటూ పరుగు కాని పరుగు పెడుతూ నీళ్ల వారకు టార్చి లైటు వేస్తూ విరిగిపడే కెరటాలలోనికి చూపు పోనిస్తూ భాను భాను చెల్లి భాను అని శక్తి కొలది అరుస్తూ 3 గంటల సేపు తిరుగుతూనే ఉండిపోయాం. భల్లున తెల్లవారింది. ఆశాజ్యోతి ఆరిపోయింది. భాను మాయమైంది. అనంతసాగర గర్భంలో నిత్య నూతన ప్రవాహంలో కలిసిపోయింది. శాశ్వతంగా వెళ్ళిపోయింది. చెల్లి! కూలబడిపోయాను. పెద్ద పెట్టున ఏడ్చాను. భాను వెళ్ళిపోయింది, ఇక లేదు. మరుక్షణంలోనే ఆ దుఃఖం, గుండెల్ని పిండే ఆవేదన, భరించలేని ఆ ఆందోళన అన్నీ మారిపోయాయి. అతని మీద కసి, క్రోధం, అసహ్యం, ప్రతీకారం పిడికిళ్ళు బిగుసుకున్నాయి. పళ్ళు నలిగిపోయాయి. శ్వాస సెగయింది. బయలుదేరాను. వాళ్ళు ముగ్గురు ఎదురుపడ్డారు. రైలు కట్టంతా వెతికి వచ్చారు. అతను నన్ను చూస్తూనే అన్నాడు, రాత్రి రైల్వే లైన్లో ప్రమాదం ఏమీ జరగలేదు. స్టేషన్లో నేను కనుక్కున్నాను. కొంచెం తలదించాడు. గొప్ప పని చేశావు. ఏ ప్రమాదం జరిగినా నీ దగ్గరే జరగాలి. నిజం చెప్పు, రాత్రేం గొడవ జరిగింది? అతను తెల్లబోయాడు. పరుషంగా, చులకనగా మాట్లాడుతున్నానని కాబోలు. మళ్ళీ అడగకుండానే అన్నాడు, రాత్రి ఏం జరగలేదే. ఏమీ జరగలేదు? ఏమీ లేదండి. అలాగా? ఏమీ జరగకుండా ఉత్త పుణ్యానికే ప్రాణం కన్నగా మిన్నగా ప్రేమించే పసిబిడ్డను, కన్న కొడుకును విడిచి వెళ్ళిపోయిందా? దొంగ రాస్కెల్! నీ పాపం పండింది. నా చెల్లిని నీ ఇష్టం వచ్చినట్టు ఏడిపించి చివరికి ప్రాణాలు తీశావు. మనిషిని నిలువునా హత్య చేసే నిన్ను ఫెడిమని లెంపలు పగలగొడుతున్నాడు. పొడిచాను. చంపినంత పని చేశాను. స్నేహితులు అడ్డుపోతే పరిగెత్తాను. ఆ స్థితి వర్ణనాతీతం. అయోమయం, అధ్వానం. భాను చచ్చిపోయింది. కొడుకును విడిచి చచ్చిపోయింది. వాడి బాధ్యత నాది. బాబు ఒడిలో నిద్రపోతున్నాడు. ఆ పసితనం చూస్తున్న కొద్దీ దుఃఖం పొర్లుకొస్తుంది. కన్నీళ్లు జారి బాబు బుగ్గల మీద పడుతున్నాయి. తలదించుకొని తడి తుడుస్తున్నాను.
రైలు శరవేగంతో పరిగెడుతుంది. రైలుకు వ్యతిరేకంగా నా మనసు వెనక్కు పరిగెడుతుంది. స్కూలు ఫైనల్ ఫలితాలు వచ్చాయి. సంతోషం ముంచుకొచ్చింది. క్షణాల మీద వెళ్ళి నా సంతోషాన్ని పంచిపెట్టాలని, భాను సంతోషాన్ని పంచుకోవాలని అనిపించింది. అయినా నాన్న పురమాయింపులతో 2 రోజులు ఊరు కదలడానికి వీల్లేకపోయింది. పట్టణంలో బాబాయ్ గారి ఇల్లు చేరేసరికి సాయంకాలం అయింది. వీధి గుమ్మంలో అడుగు పెడుతూనే పిన్ని, బాబాయ్, అక్కయ్యలు అంతా ఎదురుపడి పలకరించారు. మేమిద్దరం పాస్ అయినందుకు సంతోషం వెళ్ళబుచ్చారు. మా ఇంటి క్షేమ సమాచారాలు కనుక్కున్నారు. మా ఊరి విశేషాలు తెలుసుకున్నారు. ఉభయ కుశలోపరి. అంతా ఏకసందడి. కేశవ్, అన్నయ్య వచ్చాడు. కేశవ్, మామయ్య వచ్చాడు అంటూ ఇంట్లో పిల్లలంతా అన్ని వరసల వాళ్ళు బిలబిల్లాడుతూ ముట్టడించారు. అందరికీ మిఠాయి పంచిపెట్టాను. బూరాలు, ఈలలు తీసి ఇచ్చాను. నా చేతుల్లోంచి లాక్కుంటూనే పిల్లలంతా మూక ఉమ్మడిగా చెవులు పెట్టిపోయేటట్లు బూరలు ఊదుతూ, ఈలలు వేస్తూ సంతగోల చేసేస్తుంటే భాను విసుక్కుంటూ లేచి వెళ్ళిపోయింది. మొదటి సంవత్సరమే పరీక్ష పాస్ అయినందుకు ఎంతో సంతోషంగా ఉంటుందని, నన్ను చూడగానే నవ్వుతూ పలకరించి గలగలా మాట్లాడుతుందని. అదేం లేదు. ఎందుకో ఉదాసీనంగా, విచారంగా ఉన్నట్లు కనిపించింది. పిల్లల్ని పోగేసుకొని పిల్లల కన్నా మిన్నగా అల్లరి చేసే భాను అంత ముభావంగా ఉండడం ఎన్నడూ చూసిన గుర్తులేదు. ఏం భాను అలా ఉన్నావు అని నవ్వుతూ పలకరిస్తే, ఏం లేదు అనేసింది పొడిగా. అంతలోనే పిల్ల వెదవల గోలకు చిరాకు పడి వెళ్ళిపోయింది. నాకేం అర్థం కాలేదు. పిన్ని వంటింటికేసి వెళ్తుంటే వెనకే నడుస్తూ, ఎందుకు పిన్ని భాను అదోలా ఉంది అన్నాను. పిన్ని వంటగదిలోకి నడిచి పీట వాల్చింది కూర్చోమని. తను బియ్యం చేట దగ్గరికి తీసుకుని కూర్చుంది. పరిస్థితులు అర్థం చేసుకోలేకపోయాక ఎన్ని చదువులు చదివితే మాత్రం ఏం లాభం రా. కాలేజీ చదువులు చదువుతుందట. కూడదన్నామని పొద్దుటి నుండి పంతం పట్టి అలా ఆకలి కడుపు మార్చుకుంటూ కూర్చుంది. చూడు కేశవ్, పిన్ని ఏదో చెబుతుంటే ఆశ్చర్యం కొద్దీ, అయితే భాను కాలేజీలో చేరదు అన్నాను. బావురుమంది పిన్ని. బాగుందిరా నువ్వు చెప్పేది. చీమల పుట్టల్లా గంపంత కుటుంబం. ఇంటి నిండా ఆడమూక. పెళ్ళిళ్ళు, పబ్బాలు, పురుళ్ళు, పుణ్యాలు. పుట్టేవాళ్ళు పుడుతుంటే, ఎదిగేవాళ్ళు ఎదుగుతుంటే, ఇల్లంతా ఖర్చులమయం అయిపోతుంటే ఎంతకని భరించడం? 100,000, 1,000 వచ్చి పడుతున్నాయా? ఉన్న ఊళ్ళో స్కూల్ ఉంది కాబట్టి ఇంతవరకు చదువుకుంది. బాగానే ఉంది. ఆడపిల్లను పొరుగుళ్ళు పంపి చదివించడం అంటే మనకు శక్తి ఉంది. దానికి మాత్రం ఇవన్నీ తెలియవనా చెప్పను? పిన్ని కాసేపు ఊరుకోంది. నేను అయోమయంగా కళ్ళు పెట్టుకు చూస్తూ కూర్చున్నాను. దానికి సరస్వతి కటాక్షం ఉంది నిజమే. చదివిస్తే వృద్ధులకి వస్తుంది. కానీ మనకు తాహతేది నాయనా? దాని కోరికలన్నీ తీరే రాత ఉంటే నా కడుపున ఎందుకు పుడుతుంది? పిన్ని గొంతు పూడిపోయింది. కొంగుతో కళ్ళు ఒత్తుకుంటుంటే నా మనసంతా వికలమైపోయింది. పేదరికం అంటే ఏమిటో తొలిసారి అర్థమైంది. నిజమే, బాబాయికి ఆస్తి తక్కువ, సంతతి ఎక్కువ, రాబడి తక్కువ, ఖర్చులు ఎక్కువ. ఒక కూతుర్ని కాలేజీ చదువులు చదివించడం బాబాయికి సాధ్యమయ్యే పని కాదు. పిన్నికి కూతురి మీద అంతులేని ప్రేమ ఉండి, కూతురు తెలివితేటల మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉండి చేయగలిగింది ఏమీ లేదు. కానీ భాను కోరికను ఇంత తేలిగ్గా తోసివేస్తే భాను ఏమవుతుంది? ఎలా భరిస్తుంది? భాను, భానుమతి నాకు పెద్దనాయనమ్మ మనవరాలు. క్రిందటి సంవత్సరం వరకు మాకు బంధువులు, నీ పరిచయం తప్ప మరేమీ లేదు. నేను మొదటి సంవత్సరం స్కూల్ ఫైనల్ తప్పినప్పుడు అత్తయ్య గారి ఊళ్ళో చదువు మానేశాను. నాన్న ఇక్కడ హై స్కూల్లో చేర్చి బాబాయ్ గారి ఇంట్లో ఉంచాడు. భాను 5th ఫారం పాస్ అయి స్కూల్ ఫైనల్కి వచ్చింది. ఇద్దరం ఒకే క్లాసు కావడంతో చాలా సంతోషం కలిగింది. ఇంట్లో అందరికన్నా నాకు భాను ఎక్కువ చేరికైంది. నేను వచ్చిన మొదటి రోజు నుండి బిడియంగా వీధి గదిలో కూర్చున్నాను. భాను వచ్చి చాలా చనువుగా పలకరించింది. అన్నయ్య, అమ్మ భోజనానికి రమ్మంటోంది అంది. నా శరీరం జలధరించింది. హృదయానికేదో పారవర్షం కలిగించింది. ఆ అన్నయ్య అన్న పిలుపు నా స్వంత చెల్లె కూడా అన్నయ్య అని ఎన్నడూ పిలిచి ఎరగదు. ఎందుకో దానికి నన్ను అమ్మ పిలిచినట్టు కేశీ అని పేరు పెట్టి పిలవడమే అలవాటైపోయింది. చిన్నతనంలో అది తప్పని ఎవరూ చెప్పలేదు. నేను పెద్దవాడినయ్యాక ఎంత చెప్పినా ఫలితం కనిపించలేదు. నా ఇష్టం వచ్చినట్టు పిలుస్తా, నీకేం, పలకపోతే మాను అని మొరాయిస్తుంది. ఈనాడు
భాను మనసారా అన్నయ్య అని పిలిచింది. చక్కటి చెల్లి. భాను మొహంలోకే చూస్తూ ఉండిపోయాను. భాను నవ్వుతూ, ఆకలి వేయటం లేదేమిటి అంది. నేను మౌనంగా లేచాను. ఆనాడే భాను నా మనసులో సుస్థిరమైన విశాలమైన చోటు ఆక్రమించుకుంది. అప్పటి నుండి నేను ప్రాణ సమానంగా ప్రేమిస్తూ వచ్చిన చెల్లి ఒకే ఒక భాను. భాను నాకన్నా 2 సంవత్సరాలు చిన్నది. తెల్లగా, సన్నగా, అందంగా ఉంటుంది. రూపానికి మించిన తెలివితేటలు గలది. నేను 2వ సంవత్సరం చదువుతూ కూడా చదువుకు సంబంధించిన చాలా విషయాలు, పాఠాలు, లెక్కలు భాను దగ్గర నేర్చుకునేవాడిని. భాను నాకొక విషయం బోధపరుస్తుంటే నాకే గర్వం కలిగేది. భానుకు సైన్స్‌లో, లెక్కల్లో ఎప్పుడూ ఫస్ట్ మార్కులే వస్తుండేవి. ఇద్దరం కలిసి స్కూల్‌కి వెళ్ళేవాళ్ళం. కలిసి సినిమాలు చూసేవాళ్ళం. కలిసి నవలలు చదివేవాళ్ళం. కలిసి స్నేహితుల ఇండ్లకు తిరిగేవాళ్ళం. ఏది చేసినా ఇద్దరం చేయాలి. ఎక్కడ ఉన్నా ఇద్దరం ఉండాలి. ఇద్దరం తరచూ సినిమాలు చూసి, కథలు చదివి తర్కించుకునేవాళ్ళం. భాను మనస్తత్వాన్ని చురకత్తితో పోల్చితే సరిపోతుందేమో అనిపిస్తుంది. తల్లి అయినా ఒక మాట ఎక్కువ అంటే సహించలేని అభిమానం. మాటకు మాట జవాబు చెప్పే పౌరుషం. అమ్మ ఏమైనా అంటే మాత్రం కుండ బద్దలు కొట్టినట్టు జవాబు చెప్తావా అంటే, ఏం నన్ను అనవసరంగా అంటే నేను బాధపడలేదు అంటుంది. మనిషికి వ్యక్తిత్వం కాపాడుకోవడం కన్నా ఎక్కువ ఏమీ లేదట. అది భాను వాదన. నువ్వు ఆవేశంగా మాట్లాడతావు భాను. వ్యక్తిత్వాలు దెబ్బతినకుండా కాపాడుకోవడానికి అందరికీ ఎల్లప్పుడూ పరిస్థితులు కలిసి వస్తాయంటావా? ఎన్ని చెప్పు అన్నయ్య. నీచంగా, అభిమానరహితంగా మనిషి బ్రతక్కపోతేనేం? అవును, తనకు ఏ విలువ లేని స్థితిలో మనిషి బ్రతక్కపోతేనేం? కానీ అటువంటి దౌర్భాగ్యులు ఎందరో 24 గంటలు ఊపిరి పీల్చి క్షణక్షణము బ్రతుకుతూనే ఉన్నారు. ఎందుకో నాకు తెలీదు. భానుకి తెలీదు. భాను స్నేహం నాకు అపురూపమైనదిగా తోస్తుంది. భాను స్నేహంతోనే నేను కొంత సెన్సిటివ్గా తయారయ్యానేమో కూడా. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రాసే రోజుల్లో మాత్రం ఏ అవకాశం వచ్చినా భవిష్యత్తు గురించి ముచ్చటించుకోవడం ఒక్కటే ముఖ్య అవసరం. ఏ ఊళ్ళో కాలేజీ బాగుంటుంది చెప్పమా? ఇద్దరం ఒకే గ్రూపు తీసుకోవాలి సుమా. ఎంత చదివినా కలిసే చదవాలి. మరి నీకు డాక్టర్ కావాలని ఉందా, లాయరా? ఎంతైనా డాక్టరే హోదాగా ఉంటుంది లెద్దు. డాక్టర్ కేశవరావు, డాక్టర్ భానుమతీదేవి ఫక్కుమని నవ్వుకుంటూ అంతులేనన్ని కోరికలు కోరుకునే ఆ సమయంలో ఈ అనుమానం ఒక్కరికైనా రాలేదేం? భాను చదువు మానేస్తుందనుకుంటే నా కళ్ళు నిండిపోయాయి. ఇక నాకు భాను స్నేహం దూరమైనట్టే. ఈ విషయం ఎలా మాట్లాడాలో, అసలు భాను మొహం ఎలా చూడాలో అర్థం కాలేదు. అయినా భానుని నేను ఓదార్చాలి, ధైర్యం చెప్పాలి. పిన్ని ఏదో పనిలో ఉంటే బయటకు వచ్చేశాను. గదిలో భాను ఉదాసీనంగా కూర్చుని ఉంది. నేను నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను. నోరు పెగిల్చుకొని ఏదో అందామనుకుంటుండగా నా చెయ్యి పట్టుకుంది. నా మొహంలోకి చూస్తూ అంది, ఇక మనం విడిపోతున్నాం అన్నయ్య. నన్ను మర్చిపోతావు కదూ? భాను, నాలో ఏదో బాధ వ్యక్తమైంది. నువ్వు అదృష్టవంతుడివి అన్నయ్య. నువ్వు ఎన్నో డిగ్రీలు సంపాదించాలి, వృద్ధిలోకి రావాలి, అవునా? నేను భాను దగ్గరే టేబుల్కు ఆని నిలబడ్డాను. ఇద్దరం కలిసి చదువుకుందామని ఎన్ని కబుర్లు చెప్పుకున్నాం భాను. నువ్వు మానేస్తే నేను మానేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. నిజంగా అలాగే అనిపించింది. ఏం అపారమైన తెలివితేటలు గల భాను చదివే విరమించుకుంటుంటే నేను కాలేజీలో చదివి ఉద్ధరించేదేమిటి? భాను నవ్వింది. నేనంటే నీకెంత అభిమానం అన్నయ్య. నువ్వు గొప్పవాడివైతే నాకు సంతోషం కదూ. నేను ఉండగా నిన్ను చదువు మాననిస్తాననుకుంటున్నావా? ఏ దిగులు పెట్టుకోక ఉత్సాహంగా చదువు. నాకు ఉత్తరాలు రాస్తుండు. భాను అప్పగింతలు పెట్టినట్టు చెబుతుంటే సహించలేననిపించింది. నేను ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను. భాను కోరిక తీర్చడానికి బాబాయికి శక్తి లేదు, నిజమే. కానీ భాను వంటి దాన్ని ఒక్కదాన్ని కాదు, 10 మందిని చదివించగల శక్తి బాబాయికి లేని ఆ తాహతు నా తండ్రికి ఉన్నాయి. ఆయన కొడుకునైన నా కోసం తాతయ్య దగ్గర నుంచి సంపద పోగుపడుతుంది. కానీ నేనేం చేయగలను? ఏమీ చేయలేను. నాన్నకు చెప్పలేను, చెప్పి ఒప్పించలేను. ఆయనకు ఆడపిల్లల చదువు పట్ల సదభిప్రాయం లేదు. అందుకే మా చెల్లి 5వ తరగతి కూడా పూర్తి చేయకుండానే అత్తారింటికి వెళ్ళిపోయింది. ఆ అన్యాయానికి ఒక పసి హృదయం బావురుమని ఏడ్చిందని నాన్నకు తెలియనే లేదు. అంతే. ఈనాడు మరో చెల్లి విషయంలో కూడా నేను చెయ్యగలిగింది ఏమీ లేదు. భాను వంటి రత్నం మరుగున పడితే
అది దేశానికే నష్టం కదూ. కావచ్చు. రత్నాల పట్ల నష్టపోయే దేశమే మౌనం వహిస్తున్నప్పుడు నా వంటి వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. బాధే మిగులు. ఏమిటి ఆలోచిస్తున్నావు? భాను, ఆస్తి వ్యవహారాలు ఇప్పుడు నా చేతిలో ఉంటే మనం ఇలా విచారించే అవసరమే వచ్చేది కాదు. కానీ నాన్న, నీకు తెలుసు కదా, ఆయనకు చెప్పి లాభం లేదు. భాను ఆశ్చర్యపడ్డట్టు తదేకంగా చూడసాగింది. ఈ చెల్లిని ఇంత ప్రేమించే అన్నయ్య ఒకడు ఉన్నాడని నాకు ఈ క్షణం వరకు తెలియలేదు. అన్నయ్య, నీలో ఈ భావం, ఈ ప్రేమ ఎప్పటికీ మనం పెద్దవాళ్ళమై చచ్చిపోయే వరకు ఇలాగే ఉండిపోవాలి. అంతకన్నా ఏ సహాయము ఎక్కువ కాదు. నువ్వు. భాను కళ్ళు చెమర్చాయి. నేను భాను చేయి పట్టుకున్నాను. భాను, నా మనసులో నీకు ఉన్న స్థానం నా స్వంత చెల్లి శారదకు కూడా లేదంటే అబద్ధం కాదు. శారదకు నాకు ఉన్న అనుబంధం సహోదరత్వం. దాన్ని నేను తేలికగా తీసివేయను. కానీ నీకు నాకు ఉన్నది బలీయమైన మానసిక స్నేహం. దీనికి సాటి వేరొకటి లేదు. ఎప్పుడు నీ సంతోషం, నీ శ్రేయస్సు కోరే అన్నయ్యను నేను ఉన్నానని నువ్వు గుర్తుంచుకో. ఏ దిగులు పెట్టుకోకుండా మామూలుగా తిరుగు. నీకు ఏది కావాలన్నా నాకు రాయి. ఇవాళ అన్నం తినలేదంటే అమ్మ ఎంత బాధపడుతుందో గ్రహించావా? మనం పరిస్థితులకు లొంగిపోవాలి, తప్పదు భాను. అన్ని విషయాలు నీకు తెలుసు. భానుకు ఓదార్చుతుంటే నేను ఏదో చేయలేకపోయాలని బాధ వేధించింది. రేపు నా చేతిలోకి రాబోయే సంపదకు వేలాది రూపాయలకు చిల్లి గవ్వ విలువ లేదు. అవసరాలు తీర్చుకోలేని విధానం ఉందనే సంతృప్తి లేదు. ఆ రాత్రి భాను స్వయంగా ఇద్దరికీ అన్నాలు పెట్టింది. భానుకి ఆవేశమే కాదు, వివేకం కూడా ఉంది. భాను తలదించుకుంటూ అన్నం తింటుంటే నా కళ్ళు చెమ్మగిల్లాయి. భాను స్నేహం తరిగిపోయిందనుకుంటే మనసు భారమైంది. భవిష్యత్తు మీద ఎన్నో కలలు గాని గాలిమేడలు కట్టిన భాను ఈ భంగపాటు ఎలా భరించింది? కలలు కరిగిపోయినా, ఊహలు చెదిరిపోయినా ఓర్చుకోగలిగేంతటి శక్తి కలదా భాను హృదయం? ఏ కాలేజీలో చేరేది, ఏ గ్రూపు తీసుకునేది, ఎక్కడ బస పెట్టేది, చదువుకు సంబంధించిన అన్ని విషయాలలోనూ భాను సలహాలు పాటించాను. కాలేజీ గేటులో కాలు మోపిన క్షణం నుండి ఎప్పుడేం జరిగేది, లెక్చరర్లు ఎలా వచ్చేది, అమ్మాయిలు ఎలా ఉండేది, అబ్బాయిల అల్లరి పెట్టేది, అక్షరాల కాలేజీ స్వరూపాన్ని విపులీకరిస్తూ ఉత్తరాలు రాశాను. ఏది చూసినా అది భానుకి రాయకపోతే మనసుకి తృప్తి లేదు. భానుకి నవలలు చదవడం మహా ఇష్టం. ఎన్ని ప్రయత్నాలైనా చేసి పేరు పొందిన నవలలు కొని భానుకి పంపితే ఏమిటో ఆనందం. క్లాసు పుస్తకాల నుంచి కొన్ని విషయాలు ఎత్తి రాస్తే భానుతో కలిసి చదువుకుంటున్నట్లు ఏదో అనుభూతి. భాను హృదయంలో దిగులు పోగొట్టి సంతోషం కలిగించాలనేదే నా తాపత్రయం. కృతజ్ఞతతో, ఆనందంతో భాను రాసే లేఖలు చదువుతుంటే కళ్ళు చెమర్చేవి. భాను నాతో పాటే చదువుకొని ఒకనాటికి గ్రాడ్యుయేట్ అయినా నాకు ఈ అనుభూతి కలిగేది కాదేమో. క్రమంగా భాను ఉత్తరాల్లో విచార రేఖలు మాయమయ్యాయి. హిందీ పరీక్షకు చదువుతున్నానని, లైబ్రరీ పుస్తకాలు తెచ్చుకుంటున్నానని, ఎప్పటిలా తీరిక లేకుండానే ఉంటున్నానని రాస్తున్న కొద్దీ నా మనసు కూడా తేలికపడసాగింది. ఇంటర్ పరీక్షలు రాశాను. క్లాస్ వచ్చింది. ఆ సంతోష సమయంలో మరో శుభవార్త. భాను శుభలేఖ పంపుతూ ఉత్తరం రాసింది. నాకు ఆశ్చర్యం వేసింది. భానుకి ఇంత ఆకస్మికంగా పెళ్ళేమిటి? వరుడు రాజశేఖర్, BA అట. బాగానే ఉంది. కానీ ఎందుకో ఎక్కడో నాకు వెలితనిపిస్తుంది. భాను డాక్టర్ కావాలని కాంక్షించింది, ఫలించలేదు. పోనీ డాక్టర్ భార్య అయితే? ఏమిటో నాకు ఈ భ్రమ. డాక్టర్ ఎంత ఖరీదని? ఈనాటి వరుళ్ళు కట్నాలు నాకు తెలియనివి కావుగా. ఒక డాక్టర్ని కొనగలిగే బాబాయి కూతుర్ని చదివించలేడు. ఇప్పటికీ BAను బేరం చేయడానికే చాలా ఖర్చు చేసి ఉంచాలి. మరి పెళ్ళి 4 రోజులే ఉంది. 2 రోజుల క్రిందటే మళ్ళా కాలేజీలకు వెళ్ళేందుకు ఇంకా బట్టల కోసం నాన్న 3 పచ్చనోట్లు ఇచ్చాడు. నేరుగా పట్టణానికి వెళ్ళి భానుకి ఖరీదైన రిస్ట్ వాచ్, కాబోయే బావగారికి మంచి పెన్ను తీసుకున్నాను. భాను చేతికి స్వయంగా నేనే వాచ్ కడుతూ ఉంటే ఆ అందమైన కన్నుల్లో మెరిసిన ఆనందం, ఆశ్చర్యం, ప్రత్యేకించి తన మీద నా అభిమానానికి గర్వం అవి చాలు. నాటి కోసమే నేను భానుకి ఏమైనా చేస్తాను. అన్నయ్య, ఈ బహుమతికి ఇంత విలువంటూ లేదు. కానీ నీకు నేనేమి ఇవ్వగలను? అప్పుడు నేను అడుగుతాను, సరేనా? పెళ్లి కొడుకు గురించి వివరాలు తెలుసుకోవాలని మహా ఆతృతగా ఉంది నాకు. భానుకి భర్త కాబోతున్న ఆ వ్యక్తి ఎంత గొప్పవాడై ఉండాలి. మరి భాను? పెళ్లి చూపులు చూశావు కదా, బావగారు ఎలా ఉన్నాడేమిటి?
వన్న శరీరం, నొక్కు నొక్కుల జుట్టు, విశాలమైన పాలభాగం, బలిష్టమైన వక్షస్థలం. భుజకీర్తులు, పాంకోళ్ళు, 4 చేతులు. అలాగా? ఇంకా నేను మనిషినేమో అనుకుంటున్నాను సుమి. బహ్, పోరా నీ గడుసుతనం, నవ్వేసింది భాను. కాదు భాను, నాకు పిసిరంతన్నా చెప్పకుండా మీ ఆయన నిర్ణయం చేసుకునేందుకు నువ్వు క్షమాపణ చెప్పుకోవాలి. పైగా నేను అడిగినా కూడా నువ్వు చెప్పలేకపోతే చస్, నాకేం నచ్చలేదు అలిగి కూర్చున్నాడు. భాను నవ్వి నా గడ్డం పట్టుకుంది. బాబాబు, చెప్తాను కానీ నువ్వు ఇలా మూతి బిగించుకుని కూర్చోకు. మాటలు వినిపించవు. మీ ఆయన అయితే మూతితో వింటాడు, చెవులతో మాట్లాడతాడు కాబోలు. అందుకే నీకు మహా నచ్చాడు. నిజం సుమి, అన్నయ్యకి ఎలా తెలిసిపోయింది చెప్పమా? వాచ్ కట్టుకున్న చెయ్యి గడ్డం కింద పెట్టుకొని ఆలోచన అభినయించసాగింది. ఇక అలిగి లాభం లేదు, చెయ్యి లాగేసి అన్నాడు. చెప్పి భాను, నీకు బాగా నచ్చాడా? నవ్వి క్షణం మౌనం వహించింది. బాగా నచ్చడం ఏమిటి? నాన్న వాళ్ళు భానుకు తగినవాడు అనుకున్నారు. నేను చూశాను, ఇష్టపడ్డాను. అనుకోకుండా కుదిరింది. అతనికి దూరపు బంధువులు ఎవరో తప్ప కావలసిన వాళ్ళెవరూ లేరట. ఆ బంధువులు అతన్ని ఉన్న కొంచెం ఆస్తితో పెంచి పెద్ద చేసి వదిలేశారు. ఆస్తి హరించింది, డిగ్రీ దక్కింది, ఇప్పుడు ఉద్యోగం ఒక్కటే ఆధారం. అమ్మ అందుకే కొంచెం వెనకాడింది. మనిషికి మనిషే విలువ కానీ ఆస్తిపాస్తులదేముందన్నయ్య. నిజం భాను, మంచి పని చేశావు. అది మంచిదేలే. వెనక అంత బాదరాబంది లేకుండా ఉంటే స్వేచ్ఛగా హాయిగా బ్రతకడానికి వీలవుతుంది. ఇక మమ్మల్ని మర్చిపోతారు కాబోలు. మరి మర్చిపోను. పెద్ద సిటీ వెళ్ళిపోతున్నాను. బీచ్, షైర్లు, సినిమాలు, పిక్నిక్లు, పార్టీలు అంతా ఒకటేమిటి? సిటీ మనదే. ఇక్కడెవరూ అసూయపడటం లేదు కానీ మరి అతగాడి అందచందాలు వర్ణించావు కావు. మన్మధుడా, నలకూబారుడా? రాజకుమారుడు. ఆహా, అంత అందగాడా? ఉత్త అందగాడా? అతిలోక సుందరుడు, జగదేక వీరుడు. ఫక్కుమని నవ్వుకున్నాం. నవ్వుతుంటే పిన్ని వచ్చింది. చూడు పిన్ని, భాను ఎంత అడిగినా మొగుని గురించి సరిగ్గా చెప్పటం లేదు. ఫిర్యాదు చేశాను. నీ మోహం అదేం చెబుతుందిరా? మనిషేమో చక్కగానే ఉంటాడు, వెనక చిల్లి గవ్వ ఆస్తి లేదు. ఇంట్లో కాస్త కష్టానికి సుఖానికి ఆడసాయమూ లేదు. అదే నాకు ఆలోచనగా ఉంది. ఇంకా ఇప్పుడు ఆలోచిస్తూ కూర్చున్నావేమిటి? మరేం పర్వాలేదు పిన్ని. భాను మాత్రం తెగ మురిసిపోతుంది. షికార్లు, సినిమాలు, పిక్నిక్లు, పార్టీలు, జుమ్మని సిటీ అంతా బాబోయ్ కండ ఎక్కి వచ్చేలా గిల్లేసింది. అయిందా అంటూ కొరకొరా చూసింది. నోరు మూసేసుకున్నాను. పిన్ని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. పెళ్లినాటి సాయంకాలం మగ పెళ్లివారు వచ్చేసి విడిదిలో దిగారని తెలియగానే పందిరికి పూల బుట్టలు కడుతున్న వాణ్ణి ఎక్కడివక్కడ వదిలేసి కిందికి దూకి పరిగెత్తాను. ఆ అతిలోక సుందరుణ్ణి, జగదేక వీరుణ్ణి చూడకపోతే ఇక ప్రాణాలు నిలవవు. విడిలో అంతా హడావిడిగా తిరుగుతున్నారు. పెళ్లి కొడుకైన రాజకుమారుడి కోసం వెతుక్కుంటూ బయలుదేరాను. అప్పుడే ఆ గదిలోంచి 5-6 సూటు వాలాలు బిలబిల్లాడుతూ బయటికి పోయారు. బహుశా వాళ్ళంతా రాజకుమారుడి చెలికాన్రు కాబోలు. గదిలో అడుగుపెట్టాను. అతను ఒక్కడే బట్టలు మార్చుకుని కూర్చున్నాడు. గ్లాస్లో లుంగి, తెల్లటి చొక్కాతో ఉన్నాడు. ఉన్న 2 కళ్ళు విప్పార్చుకొని మరీ చూస్తూ నన్ను నేను పరిచయం చేసుకున్నాను. నమస్తే. నమస్తే, రండి. నేను భానుమతికి అన్నయ్యను. పేరు కేశవరావు. మిమ్మల్ని చూడాలని. కూర్చోండి. నేను మరొక కుర్చీలో కూర్చున్నాను. అతను సిగరెట్ అందించబోయాడు. నో థ్యాంక్స్, అలవాటు లేదు అన్నాను నవ్వి. ఈ రోజుల్లో విచిత్రమే. తను సిగరెట్ వెలిగించి కాలు మీద కాలు వేసుకొని వెనక్కు వాలి దర్జాగా పొగ విడుస్తున్నాడు. ఎర్రగా, సన్నగా, అందంగానే ఉన్నాడు. జుట్టుకు నొక్కులేం లేవు. విశాలమైన ఫలభాగమేమీ కాని బలిష్టమైన వక్షస్థలం కాదు. భుజకీర్తులు, పాంకోలు గట్రా ఏమీ లేవు. మరి మొత్తానికి అందగాడు, భానుకి తగినవాడు. విచ్చలవిడిగా మాట్లాడడం లేదు. పెళ్లి కొడుకు దర్జా కాబోలు కొంత ప్రదర్శిస్తున్నాడు. మిమ్మల్ని చూడాలని ఎంతో అనుకుంటున్నాను. మా చెల్లిని అడిగితే అతిలోక సుందరుడు, జగదేక వీరుడు అని చెప్పింది. జానపద చిత్రాలు బాగా చూస్తుంది కాబోలు. మరి మీరేమనుకుంటున్నారు అన్నాడు నవ్వుతూ. చంపారే, నేను ఆడపిల్లను కాదు కదండి, ఏమనుకున్నా చెప్పేయడానికి అన్నాను. అలా సంభాషణ సరదాగా సాగింది. అతను తెలివిగా చురుగ్గా మాట్లాడాడు. ఓ అరగంట కూర్చుని వచ్చేశాను. పెళ్లి కూతురే కూర్చున్న భాను దగ్గర చేరి అంతా చెప్పాను. భుజకీర్తులు, ఫాంకోళ్ళు లేవు భాను.
అతన్ని అడిగాను కూడాను. దాచేసుకుంటాడంటావా ఏమిటి? భాను కోపంతో మూతి బిగించింది. బుగ్గ మీద దిష్టి చుక్క మరి స్ఫుటంగా కనిపిస్తుంది. మీరిద్దరూ బాగానే ఉన్నారు, మధ్య నాకేమిటి నీ కోపం అన్నాను మూతి ముడుస్తూ. భాను కళ్ళు దించుకుని నవ్వింది. నిండు హృదయంతో కళ్యాణానికి సిద్ధమయ్యే కన్య అంత సజీవంగా నవ్వగలదు కాబోలు. ఆ నవ్వులో 1000 ఊహలు, కోటి కోరికలు. భాను మెడలో అతను పెళ్ళికొడుకు మాంగల్యం ముడివేస్తుంటే నాకు కావలసిన వారెవరో దూరం అవుతున్నట్టు, శాశ్వతంగా దేనినో కోల్పోతున్నట్టు బాధ కలిగింది. ఇప్పుడు భాను నా చెల్లెలు కాదు, రాజశేఖరం భార్య. ఇక అన్నయ్యతో గంటల తరబడి మాట్లాడడానికి, విరగబడి నవ్వుకోవడానికి అవకాశం ఏది? అందరితో పాటు చేతిలో అక్షింతలు విసిరి నిశ్శబ్దంగా కళ్ళు ఒత్తుకున్నాను. అంతరాత్మ భానుని దీవించి, నా చెల్లి 1000 ఏళ్ళు చల్లగా ఉండాలి, మాతృమూర్తిగా, సౌభాగ్యవతిగా. పెళ్ళికొడుకు కాస్త బావగారే కూర్చున్నాడు. అల్లుడు వెళ్ళేంత వరకు నన్ను ఉండిపోమ్మంది పిన్ని. ఆ 4 రోజులు హాస్యాలతో, వేలాకోలాలతో చాలా సరదాగా గడిచింది. ఓసారి, మీరు అదృష్టవంతులు బావగారు, మా చెల్లి వంటి భార్య మీకు దొరికింది అన్నాను నవ్వుతూ. అబ్బే, మీ చెల్లాయే అదృష్టవంతురాలు, నా వంటి భర్త దొరికాడు. స్వంత డబ్బా వాయించుకుంటారేమిటండి? మరి ఎవరూ లేకపోతే ఏం చేస్తారు చెప్పు అంది భాను. ముగ్గురం నవ్వుకున్నాం. అంత కొత్తలోనే బావగారు భానుకు దువ్వెన అందించమనో, చొక్కా చేతులు మడతలు పెట్టమనో, బూట్లు తుడవమనో ఏదో ఒక పని పురమాయిస్తుండేవాడు. భాను అవన్నీ అక్షరాల పాటించడానికి సిగ్గుపడేది. ఏమాత్రం లోటు జరిగినా, ఆలస్యమైనా అతను విసుక్కునేవాడు. కలకలలాడే భాను మొహం చిన్నబోయేది. అది అతను అర్థం చేసుకునేవాడో లేదో, కనీసం గమనించినట్టు కూడా కనిపించేవాడు కాదు. నాకేమిటో కష్టం వేసేది. భాను పరాధీన అయిపోయిందా? అన్ని విధాల భానుని శాసించగల వ్యక్తి అవతరించాడా? సున్నితమైన భాను మనసు నొప్పించకూడదని, భానుకి అపురూపంగా చూసుకోవాలని అతనికి తెలిస్తే ఎంత బాగుణ్ణు. నేను వెళ్ళిపోయే ముందు భానును ఒంటరిగా కలుసుకున్నాను. భాను, ఇక నీ భవిష్యత్తు నిర్ణయమైపోయింది. అది అన్ని విధాలా సుఖమయం చేసుకోవడం నీ చేతుల్లోనే ఉంది. బావగారికి కొంచెం కోపం ఎక్కువ కదూ, దానికి నువ్వు కాస్త శాంతం వహించాలి. అమ్మ మీద చిరాకు పడినట్టే అయితే బాగుండదు సుమా. అన్ని విధాలా నీకు తగిన భర్తతో జాగ్రత్తగా, తెలివిగా. మరి నాకు మాటలు పెగల్లేదు. భాను తల మీద బరువైన బాధ్యతలు మోపుతున్నట్టు, ఆడుతూ పాడుతూ తిరిగే భానును ఎవరికో అప్పగించేస్తున్నట్టు అనిపించింది. అన్నయ్య, అంది భాను. కొన్ని క్షణాల వరకు ఏమీ మాట్లాడలేకపోయింది. నాకు బావగారి గురించి ఏం శంక లేదు అన్నయ్య. నిజానికి నా మనసు చాలా సంతోషంగా ఉంది అంది నేలచూపులు చూస్తూ. భాను మనసు విప్పి చెప్పితే ఇంతవరకు అది ఒక్క నాకే. నిజమే భాను, నీ శుభలేఖ చూచినప్పుడు రాజశేఖరం అంటే ఏమిటో అనిపించింది కానీ ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది అన్నాను. తర్వాత నా చదువు విషయం వచ్చింది. మెడిసిన్ చదవమంది భాను. ఇప్పుడు నాకు ఆ కోరిక లేదు భాను, BAకి వెళ్తాను, నీకు ఇష్టమే కదూ? భాను మరి ఏమీ వాదించకుండా సరే అంది. భాను 3వ నెలలో బావగారి దగ్గరికి వెళ్ళిపోయింది. తమ కొత్త కాపురం గురించి, బావగారి కోపతాపాలను గురించి, తను నేర్చుకుంటున్న పని పాటల గురించి విపులంగా ఉత్తరాలు రాసేది. రోజులు హాయిగా గడుస్తున్నాయట. బావగారికి మాత్రం కోపం తగ్గటం లేదట. చీకటితో లేచి పనిలో జొరబడాలంటే చికాకు వేస్తుందట. ఒక్కోసారి ఈ బాదరాబందీ అంతా ఏమిటి అని ఎక్కడా లేని విసుగు వచ్చేస్తుందట. మరుక్షణంలోనే ఎందుకు అమితమైన ఓర్పు వచ్చి పడుతుందట. అన్నిటికైనా ముఖ్య విషయం, తనకు నేనే ఎప్పుడూ గుర్తుకు వస్తున్నానట. నవ్వుకొని కొత్త సంసారంలో అనుభవం లేని చెల్లాయికి నాకు తోచిన ధైర్యం చెబుతూ జవాబులు రాసేవాణ్ణి. పేక మేడలు మొదటి భాగం సమాప్తం. మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.